ప్రముఖ వివాదాస్పద డైరెక్టర్ గా పేరొందినటువంటి రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. మరి నిన్న మొన్నటి వరకు పెద్ద పెద్ద కబుర్లు చెప్పినటువంటి రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అయితే పరారీ ఉన్నారు. మనకు తెలుసు ఒంగోలులో రామ్ గోపాల్ వర్మ అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్టుల మీద కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు గతంలో నోటీసులు కూడా ఇచ్చారు. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులు అయితే తీసుకున్నాడు, కానీ తర్వాత ఒక వారం రోజులు సమయం కావాలని అడిగితే సరే వారం రోజులు సమయం ఇచ్చారు. సమయం ఇచ్చిన తర్వాత కూడా రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేయటం. గతంలో రామ్ గోపాల్ వర్మ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు అవి అంటే రెడ్ బుక్ నన్ను ఏం చేయలేదు, రెడ్ బుక్ ఉంటే ఏం చేస్తుందని గతంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సో ఇప్పుడు అవి కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. దానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ మాటలు ఒకసారి మనం విందాం. ఏం చేస్తాం? సో ఎర్ర బుక్ మీద మీ ప్రభావం ఉండదు అంటారు? ఎవరి మీద ఉండదు. ఎర్ర బుక్ ఎవరి పేరు రాసినా పేరు చెప్పమనండి, వాళ్ళు ఏం చేస్తాం నేను కూడా చూస్తాను. సో ఎర్ర బుక్ మీద మీ విన్నారు కదా, ఎర్ర బుక్ మీద మీ ప్రభావం ఉండదా అంటే ఎర్ర బుక్ కాదు కదా, ఏ బుక్ మమ్మల్ని ఏం చేయలేదు, అసలు నన్నే కాదు ఎవరిని ఏం చేయలేరు, కావాలంటే మీరు ఎర్ర బుక్ లో ఎవరి పేరు ఉందో చెప్పండి, వాళ్ళు ఏం చేశారో నేను చూస్తానని చెప్పి రామ్ గోపాల్ వర్మ మాట్లాడాడు. సరే, రామ్ గోపాల్ వర్మ పేరు ఎర్ర బుక్ లో ఉందా లేదనేది పక్కన పెడితే పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది కదా. దానికి సంబంధించి ఈ రోజు మరి విచారణకు ఎర్ర బుక్ లో ఎవరి పేరు ఉంది, నన్నేం చేస్తారన్న వాడివి ఈ రోజు ఎందుకు పోలీసులు ఇంటికి వస్తే పరారీలో ఉన్నావు? సరే, నేను పరారీలోకి వెళ్ళలేదు, నేనేదో షూటింగ్ పని మీద బయటికి వెళ్ళానని నువ్వు అనవచ్చు. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నావు? అంటే ఎక్కడ లొకేషన్ను ట్రేస్ చేసి రామ్ గోపాల్ వర్మను పట్టుకుంటారో అనే భయం, ఎక్కడ ఫోన్ ఆన్లో ఉంటే రామ్ గోపాల్ వర్మ దొరికిపోతాడో అనే భయంతో ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లోనకు పోలీసులను వెళ్లకుండా లాయర్ని పెట్టి మళ్ళీ పోలీసుల మీద వితండవాదం లాయర్లతో. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చినప్పుడు రాలేదు, తర్వాత వారం గడిపేడిగడి అయిపోయింది. నిన్న రామ్ గోపాల్ వర్మ రాలేదు. పోలీసులు అప్పుడు విచారణ కోసం వెళ్ళారు. అది ఇంటికాడ విచారణ చేస్తారా లేదా అదుపులోకి తీసుకుని వెళ్ళి ఒంగోలు తీసుకొచ్చి విచారణ చేస్తారా అనేది తర్వాత సంగతి. పోలీసులకు రైట్స్ ఉంది, కానీ లాయర్లను అడ్డం పెట్టుకుని డబ్బు ఉన్న వ్యక్తి కదా, కొంత ఎక్కువ 4-5 లాయర్లను పెట్టేసుకుంటే పోలీసుల మీద దెబ్బలాటికి వెళ్ళిపోవచ్చు. కోర్టులో చెల్లదు కదా. రేపు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేద్దాం, అప్పుడేం చేస్తాడు రామ్ గోపాల్ వర్మ? కోర్టుకి రాకుండా తప్పించుకుని తిరిగితే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది, అప్పుడేం చేస్తాడు రామ్ గోపాల్ వర్మ? మరి రెడ్ బుక్ మమ్మల్ని ఏం చేయలేదు, నన్నే కాదు ఎవరిని ఏం బేగలేదు రెడ్ బుక్ అన్నప్పుడు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోవాలి? అంటే నారా లోకేష్ అనే భయం పట్టుకుంది. ఆ రోజు రెడ్ బుక్ని మడిచి ఎక్కడైనా పెట్టుకోండి అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని గొగ్గోలు పెట్టే పరిస్థితి. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మొదలు పెడితే, అంబటి రాంబాబు దగ్గర మొదలు పెడితే, రోజా దగ్గర మొదలు పెడితే అందరూ కూడా ఎర్ర బుక్ మమ్మల్ని ఏం చేస్తే కోడిగుడ్డు మంత్రి, చివరికి అమర్నాథ్ కోడిగుడ్డు మంత్రి కూడా రెడ్ బుక్ మడిచి ఎక్కడైనా పెట్టుకోమన్నాడు. కొడాలి నాని మడిచి ఎక్కడైనా పెట్టుకోమన్నాడు. ఏం చేసుకుంటాడు రెడ్ బుక్, ఏం పీకుద్దు మమ్మల్ని అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా గల్లీ వెళ్ళినా ఒకే మాట మాట్లాడుతున్నాడు, లోకేష్ రెడ్ బుక్. ఏం చేసింది లోకేష్ రెడ్ బుక్? ఒక్కొక్కరిలో భయం పుట్టించింది. పోనీ అందులో ఏమైనా కక్ష తీర్చుకుంటున్నారా? లేదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు చేశారంటే సరదాగా నమోదు చేశారా, కక్షతో నమోదు చేశారా? గతంలో రామ్ గోపాల్ వర్మ పెట్టినటువంటి పోస్టుల మీద నమోదు చేశారు. గతంలో రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల మీద నమోదు చేశారు. దీనికి సంబంధించి అనేక ఫోటోలు ఉన్నాయి. మరి రామ్ గోపాల్ వర్మ ఎలా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఒకసారి అవి మీరు కూడా చూడండి. ఇదిగో ఇది రామ్ గోపాల్ వర్మ పెట్టినటువంటి పోస్టు. ఏంటిది? గేదె ఫోటోలకి నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టాడు. సో అదొకటి. అలాగే ఇదిగో ఇది పక్కా మార్పింగ్. 3 మహిళలకి తలకాయలు మార్చేసి ఒక కాపీ పట్టుకున్నటువంటి ఫోటో, 3 మహిళలకు తలకాయలు మార్చేసి లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ 3 ఫోటోలు పెట్టాడు. ఇది కూడా రామ్ గోపాల్ వర్మ పెట్టింది. అలాగే ఇదొక మార్పింగ్. చంద్రబాబు సంఖలో పవన్ కళ్యాణ్ లాగా చిన్నపిల్లలాగా చేసి ఇదొక మార్పింగ్ చేశాడు. సో దీంతో పాటు ఇదిగో ఇక్కడ చంద్రబాబు గారు జైలు నుంచి అరెస్ట్ అయ్యి విడుదల బయటకు వచ్చిన సందర్భంలో దేవాన్స్తో ఉన్నటువంటి ఫోటో దగ్గర పవన్ కళ్యాణ్ తలకాయ నతికించి అక్కడ ఒక మార్పింగ్ చేసి అదొకటి పెట్టాడు. అలాగే అమ్మ రాజ్యంలో కడప పెట్టలని చెప్పి అదొకటి. అలాగే ఇంకా ఉన్నాయి. ఏదో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడని చెప్పి కొన్ని వ్యాఖ్యలు. ఇలా మళ్ళీ ఈ పప్పు బండి గేదె పంది గాడికి క్రాస్ స్పీడ్ లా ఉందని చెప్పి ఇక్కడ ఒక రకంగా బూతులు మాట్లాడాడు. ఎవరి మీద? నారా లోకేష్ మీద రామ్ గోపాల్ వర్మ మాట్లాడినటువంటి బూతులు. చాలా మంది రామ్ గోపాల్ వర్మ మీద ఎందుకు కేసు పెట్టారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది చాలా మందికి తెలియదు. లోకేష్ కాదు జోకేష్ అంట.
తెలుగుదేశం పార్టీని లోకేష్ అనే కత్తితో వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు. సరే, ఇది ఇప్పుడు కాదు, గతంలో దొరకండి చెప్తున్నా. సరే, ఇప్పుడు వెన్నుపోటు ఎవరు పొడిచారో, ఎవరికి ఎవరు పోటు పొడుతున్నారో అర్థమైపోతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయినప్పుడే జోకేషో లేకపోతే పొప్పేషా ఏంటనేది రామ్ గోపాల్ వర్మకు అర్థమైపోవాలా. అంటే నీకు నిజంగా చిత్తశుద్ధుండి నేను పెట్టినవి తప్పు కాదు, నేను కోర్టులో నిరూపించుకోగలను అని నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు విచారణకు హాజరవ్వట్లేదు? ఎందుకు పోలీసులకు దొరకకుండా పారిపోతున్నావు? ఈరోజు నువ్వు స్విచ్ ఆఫ్ చేసి పారిపోయావంటే నీకు ప్యాంట్ తడిసింది. ఆల్రెడీ టన్నులు భయాన్ని నారా లోకేష్ పరిచయం చేశాడు. నువ్వు రెడ్ బుక్ ఏం చేద్దన్నావు కదా, రెడ్ బుక్ ఏం చేద్దంటే టన్నుల భయాన్ని పరిచయం చేద్ది, ఒక్కొక్కటి కాళ్ళ వెంట కార్చుకునేటట్టు చేస్తుంది. అదే ఈరోజు రామ్ గోపాల్ వర్మకి నారా లోకేష్ చూపించాడు. కాదని రామ్ గోపాల్ వర్మ చెప్పగదిరా? రామ్ గోపాల్ వర్మ ఎవరైనా చెప్పగదిరా? నువ్వు ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నావు, ప్రముఖ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇలాంటి వివాదాల జోలికి వెళ్ళకూడదు. నీకు జగన్మోహన్ రెడ్డి నచ్చాడు అనుకో, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని పొగుడుకో, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డిని లేపడం కోసం వీళ్ళ ఫోటోలు మార్పింగ్ చేస్తా, ఆడవాళ్ళ తలకాయల దగ్గర వీళ్ళ తలకాయలు పెడతా, గేదెల తలకాయల దగ్గర వీళ్ళ తలకాయలు పెడతా, నాకు నోటుకు వచ్చినట్టు నేను మాట్లాడతా, ఎవరు చూస్తూ ఊరుకుంటారు? ఊరుకోరు కదా. ఈరోజు జరిగింది కూడా అదే. మొత్తంగా రామ్ గోపాల్ వర్మకు నారా లోకేష్ టన్నుల భయాన్ని పరిచయం చేశాడు అనేది మాత్రం వాస్తవం.